పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి శ్రోతలందరకు ఉదయకాల శుభాభివందనములు. ఈరోజు మనం పునీత జోజప్ప గారి నవదిన జపములలో 2వ దినములోనికి ప్రవేశించి ఉన్నాము. పునీత జోజప్ప గారు పరుల పరువుకు హితుడు. ఈ అంశంపై కొంచెం ధ్యానిద్దాం. పునీత జోజప్ప గారు నీతిమంతుడని, కష్టజీవి అని, సౌమ్యుడు, మృదు స్వభావి, దైవభక్తుడు అని మనం నేర్చుకున్నాం. కానీ ఆయనలో దాగి ఉన్న మరో అరుదైన, అత్యంత విలువైన గుణం ఇతరుల మంచి పేరును కాపాడడం. మనం ప్రస్తుతం సత్యాంతర సమాజంలో జీవిస్తున్నాం. సత్యాంతర అంటే మనం విన్నది లేక నేర్చుకున్నది. సత్యమా అసత్యమా అని తెలియకుండా వచ్చిన సమాచారాన్ని 10 మందితో పంచుకోవాలనే ఉబలాటంతో ఉవ్విళ్ళూరుతున్న సమాజం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రేషితమైన, అత్యంత ప్రియమైనది మంచి పేరు, పరువు. అందరూ నా గురించి గొప్పగా, మంచిగా చెప్పుకోవాలి అని ఆశపడతారు. కానీ మారుతున్న సమాజ క్రమంలో గోప్యతకు, పరువుకు కాలం చెల్లినట్లుంటుంది. ఎక్కడ 2-3 గుమికూడినా ఇతరులలో ఉన్న చెడు గుణాలను, వారు తెలిసి తెలియక చేసిన చెడ్డ పనులను గూర్చి చర్చించడం, వారి తప్పులను ఖండించడం నిత్య. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి శ్రోతలందరకు ఉదయకాల శుభాభివందనములు. ఈరోజు మనం పునీత జోజప్ప గారి నవదిన జపములలో 2వ దినములోనికి ప్రవేశించి ఉన్నాము. పునీత జోజప్ప గారు పరుల పరువుకు హితుడు. ఈ అంశంపై కొంచెం ధ్యానిద్దాం. పునీత జోజప్ప గారు నీతిమంతుడని, కష్టజీవి అని, సౌమ్యుడు, మృదు స్వభావి, దైవభక్తుడు అని మనం నేర్చుకున్నాం. కానీ ఆయనలో దాగి ఉన్న మరో అరుదైన, అత్యంత విలువైన గుణం ఇతరుల మంచి పేరును కాపాడడం. మనం ప్రస్తుతం సత్యాంతర సమాజంలో జీవిస్తున్నాం. సత్యాంతర అంటే మనం విన్నది లేక నేర్చుకున్నది. సత్యమా అసత్యమా అని తెలియకుండా వచ్చిన సమాచారాన్ని 10 మందితో పంచుకోవాలనే ఉబలాటంతో ఉవ్విళ్ళూరుతున్న సమాజం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రేషితమైన, అత్యంత ప్రియమైనది మంచి పేరు, పరువు. అందరూ నా గురించి గొప్పగా, మంచిగా చెప్పుకోవాలి అని ఆశపడతారు. కానీ మారుతున్న సమాజ క్రమంలో గోప్యతకు, పరువుకు కాలం చెల్లినట్లుంటుంది. ఎక్కడ 2-3 గుమికూడినా ఇతరులలో ఉన్న చెడు గుణాలను, వారు తెలిసి తెలియక చేసిన చెడ్డ పనులను గూర్చి చర్చించడం, వారి తప్పులను ఖండించడం నిత్య. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి శ్రోతలందరకు ఉదయకాల శుభాభివందనములు. ఈరోజు మనం పునీత జోజప్ప గారి నవదిన జపములలో 2వ దినములోనికి ప్రవేశించి ఉన్నాము. పునీత జోజప్ప గారు పరుల పరువుకు హితుడు. ఈ అంశంపై కొంచెం ధ్యానిద్దాం. పునీత జోజప్ప గారు నీతిమంతుడని, కష్టజీవి అని, సౌమ్యుడు, మృదు స్వభావి, దైవభక్తుడు అని మనం నేర్చుకున్నాం. కానీ ఆయనలో దాగి ఉన్న మరో అరుదైన, అత్యంత విలువైన గుణం ఇతరుల మంచి పేరును కాపాడడం. మనం ప్రస్తుతం సత్యాంతర సమాజంలో జీవిస్తున్నాం. సత్యాంతర అంటే మనం విన్నది లేక నేర్చుకున్నది.
సత్యమా అసత్యమా అని తెలియకుండా వచ్చిన సమాచారాన్ని 10 మందితో పంచుకోవాలనే ఉబలాటంతో ఉవ్విళ్ళూరుతున్న సమాజం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రేషితమైన అత్యంత ప్రియమైనది మంచి పేరు, పరువు. అందరూ నా గురించి గొప్పగా మంచిగా చెప్పుకోవాలి అని ఆశపడతారు. కానీ మారుతున్న సమాజ క్రమంలో గోప్యతకు పరువుకు కాలం చెల్లినట్లుంటుంది. ఎక్కడ 2-3 గుమికూడినా ఇతరులలో ఉన్న చెడు గుణాలను, వారు తెలిసి తెలియక చేసిన చెడ్డ పనులను గూర్చి చర్చించడం, వారి తప్పులను ఖండించడం నిత్య పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి శ్రోతలందరకు ఉదయకాల శుభాభివందనములు. ఈరోజు మనం పునీత జోజప్ప గారి నవదిన జపములలో 2వ దినములోనికి ప్రవేశించి ఉన్నాము. పునీత జోజప్ప